నమస్కారం మిత్రులారా. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ అంతటా ఒకే హీట్, అదే కోడిపందాల క్రేజ్. గత ఏడాది రికార్డులు సృష్టించిన ఈ పండుగ ఈసారి వాటిని బ్రేక్ చేయబోతోందా? ఇవాళ అదే గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. గత ఏడాది సంక్రాంతి సమయంలో కోడిపందాల చుట్టూ వందల కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది అనే అంచనాలు వినిపించాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు సంక్రాంతి సెలవుల్లో ప్రజలు పెద్ద ఎత్తున చేరారు. అప్పట్లోనే ఇంతకంటే పెద్దడి ఉండదేమో అని అనుకున్నారు. కాని ఈసారి పరిస్థితి వేరుగా ఉందంటున్నారు. ఈసారి కోడిపందాలపై హైప్ పెరగడానికి 3 కారణాలున్నాయి. 1. గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి వేడుకలు మరింత ఘనంగా జరగడం. 2. సెలవుల కారణంగా బయట ప్రాంతాల నుంచి కూడా భారీగా జనాలు రావడం. 3. సోషల్ మీడియాలో హడావుడి, గ్రౌండ్ టాక్, ఈసారి పెద్ద గేమ్ అన్న ప్రచారం. ఇవన్నీ కలిస్తే ఈసారి రికార్డులు బ్రేక్ అవుతాయా అన్న చర్చ ఊపందుకుంది. కోడిపందాలంటే కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదు. స్థానిక వ్యాపారాలు, తాత్కాలిక పనులు, పండగ ఖర్చులు అన్నీ కలిసి ఒక పెద్ద ఎకానమీలా మారతాయి. గ్రౌండ్లో కనిపించే జనసందోహమే ఈ క్రేజ్ ఎంత పెద్దదో చెబుతోంది. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాని గ్రౌండ్లో చూస్తే ప్రజల ఆసక్తి మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. ఇక్కడే వస్తోంది అసలు ప్రశ్న. నియంత్రణ గెలుస్తోందా లేదా క్రేజ్ గెలుస్తోందా? మరి మీ అభిప్రాయమేంటి? ఈసారి ఏపీ కోడిపందాల్లో గత ఏడాది రికార్డులు బ్రేక్ అవుతాయా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి గ్రౌండ్ రియాలిటీ వార్తల కోసం సాంబా న్యూస్ అండ్ టెక్ను ఫాలో అవ్వండి.